వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో 2 రోజుల జాతీయ సదస్సు ఎన్సీ శక్తి 2025 ఈ నెల 15, 16 2 రోజులు జరగనున్నాయి. ఇటువంటి సదస్సులు నిర్వహించడం ద్వారా ఇంజనీర్లు మరియు విద్యార్థులు, స్కాలర్లు వారి ఆవిష్కరణలను మిగిలిన వారితో పంచుకోవడానికి ఒక సరైన వేదిక అని ప్రిన్సిపల్ పరమేశ్వరరావు అన్నారు. ఇటువంటి సదస్సులను ప్రతి సంవత్సరం నిర్వహించి మంచి సాంకేతిక నిపుణులను తయారు చేయడం మా సంస్థ యొక్క లక్ష్యమని స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ నున్నలోని వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సాంకేతిక ఆవిష్కరణల మీద 2 రోజుల జాతీయ సదస్సును ప్రారంభించారు. నమీబియా యూనివర్సిటీ ఆచార్య వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవ ఉపన్యాసంతో ఆరంభించారు. ఈ జాతీయ సదస్సుకు హాజరైన పరిశోధన పత్రములు సమర్పించి వారిని అభినందిస్తూ ఇటువంటి సదస్సులు సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు ఏ విధంగా వృద్ధి చెందుతుందో అవగాహన చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా ఉంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల వల్ల భారతదేశ స్వయం సమృద్ధిని సాధించడం మరియు విదేశాలకు అందించడంలో కూడా ముందంజ వేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. కన్వీనర్ డాక్టర్ పవన్ సాయి సదస్సు గురించి వివరిస్తూ 177 పత్రాలను వివిధ కళాశాలలు, పరిశ్రమలకు చెందిన వారు సమర్పించారని, అందులోని 117 పత్రాలను ఆమోదించడం జరిగిందని ఈ సదస్సులో వివరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పరమేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి సదస్సులు నిర్వహించడం ద్వారా ఇంజనీర్లు మరియు విద్యార్థులు, స్కాలర్లు వారి ఆవిష్కరణలను మిగిలిన వారితో పంచుకోవడానికి ఒక సరైన వేదిక అన్నారు. ఇటువంటి సదస్సులను ప్రతి సంవత్సరం నిర్వహించి మంచి సాంకేతిక నిపుణులను తయారు చేయడం మా సంస్థ యొక్క లక్ష్యమని చైర్మన్ ఎన్ నర్సిరెడ్డి చెప్పారు. డైరెక్టర్ ఎన్ కీర్తి ఇటువంటి సదస్సులు అమెరికాలో, భారతదేశంలోనూ జరిగే విధానాలను సోదాహరణంగా వివరించారు. పత్ర సమర్పకులను అభినందించారు. వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 2 days నేషనల్ కాన్ఫరెన్స్ శక్తి 2025ని ఆరంభించాము. ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజీ ప్రొఫెసర్లు, స్కాలర్లు, వాళ్ళ ఇండస్ట్రీస్ నుంచి ఇంజనీర్లు కూడా వారి రీసెర్చ్ ఫైండింగ్స్ని ఈ కాన్ఫరెన్స్లో పరిశోధనా పత్రం అనే రూపంలో ప్రజెంట్ చేయడానికి పంపించారు. 177 పేపర్లు రావడం, అందులో నుంచి స్క్రూటినైజ్ చేసి మేము 117 పేపర్లకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 117 పేపర్లు కూడా ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి 3 ట్రాకులుగా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడున్న సైంటిస్టులు కానీ లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో, ఇంజనీరింగ్ స్టాఫ్లో కూడా సృజనాత్మకత పెరుగుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ పెరిగి వారి ఫైండింగ్స్ మిగతా వారందరికీ, వీటి ఫలాలు మిగతా వారందరికీ చేరే విధంగా ఈ వెన్యూని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇందులో మా విద్యార్థులు కూడా వారు చేసినటువంటి ప్రాజెక్టులని ప్రజెంట్ చేయడం జరుగుతోంది. మంచి ఇన్నోవేటివ్గా తీసుకొస్తున్నారు. ఇప్పుడున్న యూత్ వల్ల ఎన్నో ఆకర్షణీయమైన ఆవిష్కరణలు వస్తున్నాయి. ఇది చాలా సంతోషకరము. ఇదే విధంగా ఆవిష్కారగా విజన్ 2047కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, భారతదేశం సెల్ఫ్ సస్టెన్సీకి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెద్ద ముందడుగు అవుతుందని మేము భావిస్తున్నాము. మేము వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్. ఈరోజు ఇక్కడ వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎన్సీ శక్తి అనే నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ కీ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేషన్ అనే ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇందులో ఇంటర్నేషనల్ నుంచి వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ని ఇక్కడ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేసి అందరికీ ఒక నాలెడ్జ్ అనేది కల్పిస్తున్నారు. సో ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్స్ నుంచి, ఫ్యాకల్టీ నుంచి, వేరే యూనివర్సిటీస్, అమెరికా అంటే వేరే స్టేట్స్, వేరే కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ వచ్చి పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. దీనివల్ల అందరికీ టెక్నాలజీస్, మన యూనివర్స్ ఎలా ఎవాల్వ్ అవుతుంది టెక్నాలజీస్లో, అండ్ మనం ఎంత బాగా ఇప్పుడు వచ్చే కాంపిటేటివ్ వరల్డ్కి మన టెక్నాలజీలో ఎంత బాగా ముందుకెళ్ళాలి అనే అందరికీ నాలెడ్జ్ షేర్ చేయడానికి ఇది ఒక కాన్ఫరెన్స్ అనేది వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చాలామంది చాలా ఐడియాస్తో వచ్చారు. సో ఈరోజు చాలా ఒక ఇన్నోవేషన్తో గొప్ప ఐడియాస్ని ఇక్కడ ప్రజెంట్ చేద్దామని చాలామంది ఈ యొక్క వేదికను బాగా ఉపయోగించుకుంటున్నారు. Government of Delhi, some governments will be organizing, some corporates will be organizing conferences, some NGOs or organizations, they will be organizing conferences. But conferences organized by education institutions hold such a key value, especially for the faculty and the students,
because it really showcases what is happening outside of the four walls of a particular education institution. India has been is rising like a phoenix from ashes. India is very well known for all of its heritage, its culture, and most importantly, sciences. All of you must be heard of these names, right? Aryabhatta, Chanakya, Charaka, Bhaskara, all of these are well-renowned scientists of our country. They innovated a lot of things, from science, from mathematics, to medicine, to a lot of management, leadership, in all the dimensions possible. They have written in scriptures, they have innovated, they have applied, everything is being done, but after a lot of invasions from Mughals, from different Britishers, from different people, a lot of it is lost. And now, with the last 10 years, India is rising back again like a phoenix. With last 10 years, if you have observed, a lot of initiatives that Narendra Modi, the PM of our country, has started, Make in India, Atmanirbhar, Startup India, Vikasit Bharat, a lot of initiatives are started. PhonePe, UPI payments, I don't know if you believe this, you wouldn't even find in US also. If you go to a US farmer's market, you have to either pay by credit card or debit card, or you have to give cash. There is no such thing that you can scan and make the payment. Even the Bill Gates, who found